హలో ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో ఏదైనా మంచిగా స్నాక్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాకు వచ్చే ఫస్ట్ ఐడియా శాండ్విచ్. ఈ శాండ్విచ్ అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బేసిక్, మన అందరి ఇంట్లో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. దీనిలో వెజిటేబుల్స్ ఎన్ని ఎక్కువ వేస్తే అంత టేస్ట్ పెరుగుతుంది. ఇంకా దీంట్లో పనీర్ అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఓన్లీ ఆనియన్, టొమాటో, క్యారెట్ మాత్రమే యాడ్ చేశాను. ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను కాబట్టి. ఇంకా ఇందులో మయోనీస్, పిజ్జా సాస్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. మీ దగ్గర ఆర్గానిక్ కూడా ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు. అండ్ నేను బ్రెడ్ అయితే తెచ్చుకున్నాను. నేను శాండ్విచ్ బ్రెడ్ తెచ్చుకున్నాను. మ్యాక్సిమం నేను ఎప్పుడు కూడా వీట్ బ్రెడ్ తెచ్చుకుంటాను, కానీ ఈరోజు నాకు అది దొరకలేదు. అందులోని చక్కగా ఇది వేసుకున్న మిక్స్చర్ మొత్తం యాడ్ చేసి చీజ్ వేసేసుకోవచ్చు. కావాల్సినంత ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని చక్కగా శాండ్విచ్ మేకర్ మీద బటర్ అప్లై చేసేసి ఈ శాండ్విచ్ మేకర్లో ఆ బ్రెడ్ని పెట్టేస్తే ఒక 10 సెకండ్స్ ఉంచితే చాలు, మంచిగా అది రోస్ట్ అయిపోతుంది. అండ్ దాన్నే మనం చక్కగా పీసెస్గా కట్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.